కొన్ని ప్రశ్నలు రాసిచ్చారు. 2 మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్తాను. బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చా అని రాశారు. ఎందుకు రాకూడదు? ముస్లిం సోదరీమణులు బుర్ఖా వేసుకోవటం వాళ్ళ ఆచారం, అలవాటు. కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఆమోదించినప్పుడు దాంతో అవసరం లేదు. కుటుంబ సభ్యులు ఇంకా మారు మనసు పొందక మునుపు వాళ్ళు బుర్ఖా వేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పెడతారు. కాబట్టి ప్రాబ్లం లేదు, బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చు, ఆరాధించవచ్చు కూడా, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకేం సరదాన అయింది బుర్ఖా వేసుకొని అచ్చంగా అందులోనే తిరగాలని వాళ్ళకేం సరదా ఉండదు. వాళ్ళకి గాలాడదు, ఊపిరాడదు, కష్టం. ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉంటుంది వాళ్ళకు కూడా. కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు బయట తీసేసి వచ్చేస్తారు, కొంతమంది అలాగే వచ్చేస్తారు. కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు బుర్ఖా తీసి చేతిలో పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్తారు. ఏదేమైనా బుర్ఖా వేసుకొని మరి దేవుని సన్నిధికి రావటం ఎంతమాత్రం తప్పు కాదు, ఆ విషయంలో అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి అలా ఎవరన్నా వేసుకొని వస్తే వాళ్ళ క్లాసులు పీక్కండి. రెడీగా ఉంటారు. మనం లేనిది వేసుకొని వచ్చావి ఏంది నల్లంగా తీసే, మన పరిశుద్ధులు అయితే నల్లగొడ్డ వేసుకొని వచ్చా తే అంటుంటారు. వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోండి, వాళ్ళకి కోఆపరేట్ చేయండి. మనకిచ్చినటువంటి ఆజ్ఞలు 4. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం, 28వ వచనం. అన్యజనులలో నుండి ప్రభు వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. ఇది ఎప్పుడూ సంఘం మర్చిపోకూడదు. అన్యజనులలో నుండి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళని మనం ఆటంకపరచకూడదు. వాళ్ళకి ఇచ్చిన హెచ్చరికలు 4. 1, అపోస్తల కార్యములు 15, 19, 20 వచనాలు, తర్వాత 28వ వచనం కూడా అండర్లైన్ చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహములకు మ్రొక్కుట, లేక వాటికి అర్పించిన వాటిని తినుట. ఇవి చేయొద్దన్నాడు. విగ్రహార్పితాన్ని విసర్జించాలి. 2వది జారత్వమును విసర్జించాలి. జారత్వం అంటే తెలుసా? వ్యభిచారము, జారత్వం. వ్యభిచారము అంటే మీకు తెలుసు, దాని గురించి నేనేం చెప్పాల్సిన అవసరంలా. భార్యనుగాక పరస్త్రీని సమీపించుట వ్యభిచారము, భర్తనుగాక పరపురుషుని ఆశించుట వ్యభిచారము. అయితే జారత్వానికి ఇంకొక అర్థం కూడా ఉంది. జారత్వానికి 3 అర్థాలు చెప్పుకోవచ్చు. 1 వ్యభిచారము అని, 2వది వివాహమునకు ముందే లైంగిక సంబంధాలు కలిగి ఉండుట అని, 3వది వావి వరస క్రమం కూడా లేకుండా అక్రమంగా ప్రవర్తించుట. ఇది జారత్వము. ఇంకా దాని గురించి నేనే వర్ణించి ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పమంటే ఇంకోసారి చెప్తా. జారత్వమునకు 3 అర్థాలు చెప్పుకోవచ్చు. 1 వ్యభిచారము, 2వది వివాహమునకు ముందే లైంగిక సంబంధములు కలిగి ఉండుట, 3వది వావి వరస క్రమాలు కూడా పాటించకుండా విచ్చలవిడిగా జంతు సంబంధంగా పాపం చేయుట. ఇది జారత్వం. కాబట్టి విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించాలి, జారత్వాన్ని విసర్జించాలి. రక్తమును తినకూడదు. రక్తమును తినకూడదు, ఇది 3వది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. ఒక పొట్టేల్ని కోసేవాడు రక్తం పడతాడు, ఆ రక్తాన్ని కూడా అమ్ముతాడు. 30 కేజీలు పొట్టేల్ని కోస్తే 30 కేజీలు 30 కుప్పలు వేస్తే 30 కుప్పలు 30 మంది తీసుకెళ్తారు. వాళ్ళకి పాపం లేదు. కానీ ఒకడు రక్తం తీసుకెళ్ళి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని తింటారు రక్తాన్ని. ఐడియా ఉందిగా? రక్తం తింటారు. ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. అది కొత్తిమీర కరివేపాకు వేసుకొని తింటారు. 30 కేజీల పొట్టేలకి 30 కుప్పలు తీసుకెళ్ళిందో 30 మందికి పాపం లేదు. కానీ రక్తమును ఎవడైతే తీసుకెళ్ళి వండుకు తిన్నాడో వాని లెక్క అడుగుతానన్నాడు.
దాని ప్రాణము రక్తములో ఉంటుంది గనక రక్తము తిన్నవాడు ఆ ప్రాణిని తిన్నట్టు గనక వాడిని అడుగుతాను నేను లెక్క అన్నాడు. మరి రక్తాన్ని ఏం చేయాలంటే రక్తమును నేలను ఓడ్చాలి, మట్టితో కప్పేయాలి. ఎందుకంటే ఆ ప్రాణి నేల నుండి తీయబడింది కనుక తిరిగి ఆ ప్రాణాన్ని నేలలో కలుపుతున్నట్టు. అలా రక్తమును నేల నోడ్చిన వాడికి పాపం ఉండదు. అర్థమైందా? కాబట్టి 3: 1 విగ్రహ సంబంధమైన అపవిత్రత, 2వది జారత్వం, 3వది రక్తం, 4వది గొంతు పిసికి చంపిన దాన్ని. కొన్ని దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ఏం చేస్తారంటే గొంతు కొయ్యరు. గొంతు కోస్తే బ్లడ్ బయటకు వచ్చింది. బ్లడ్ బయటికి పోయిందంటే టేస్ట్ ఉండదు మాంసంలో, అందుకని గొంతు విసిగి చంపుతారు. అప్పుడు బ్లడ్ బాడీలోనే ఉంటుంది. అర్థమైందా? అప్పుడు మాంసం కోసినప్పుడు బ్లడ్ మాంసం మిక్స్ అయ్యి వచ్చి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అందుకని కొన్ని ప్రదేశాల్లో గొంతు విసిగి చంపుతారు. సో అప్పుడు కూడా బ్లడ్ దానిలో ఉంటుంది కనుక అప్పుడు అది తిన్న వాళ్ళందరికీ వర్తించింది. కాబట్టి 4 విసర్జించాలి: విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, రక్తము, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. అవశ్యమైన వీటికంటే మరి ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు 29వ వచనంలో. కాబట్టి అన్ని జనుల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని దయచేసి అభ్యంతర పెట్టకండి. వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, బొట్టు తీసే అని వెంటపడకూడదు. గాజులు వేసుకుంటారు, కొంచెం ప్రభువులోనికి నూతనంగా వచ్చేటువంటి వాళ్ళు అన్నిటినీ కలిగి ఉంటారు, అభ్యంతరపరచకూడదు. ఎందుకంటే మనకు చెప్పినవి 4. అర్థమైందా? ఈ 4 వాళ్ళు చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తే చాలు. ఇక మిగిలినవి ఇప్పుడు మంగళసూత్రం వేసుకుంటారు. మంగళసూత్రం సహజంగా మన క్రైస్తవులు కొంతమంది అది వేసుకోకూడదు, తీయాలి అంటారు. కొన్ని సింబాలిక్గా వేసుకున్నారు, కొన్ని ఆచారంగా వేసుకున్నారు, కొన్ని అలంకారంగా వేసుకున్నారు. అధికమైన అలంకరణ మనకు నిషేధం. పరపురుషుడు నన్ను చూసి మోహించాలి అనే విధంగా మనం రెడీ అవ్వటం అనేది మనకు నిషేధం. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి అన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకొని నాకు వెళ్ళి చూడండి. స్త్రీలను గురించి అక్కడ మాట్లాడాడు. సహజంగానే పురుషుడి కంటే స్త్రీకి సౌందర్య పిపాస ఎక్కువ. ఈ అలంకరణను కూర్చున్నటువంటి తపన స్త్రీకి ఎక్కువ, పురుషుడికి తక్కువ. కానీ స్త్రీకి ఈ రందు ఉంటుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఒక పురుషుడు మోహంలో పడేదానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీ దేహం అంతటిని కప్పుకో, అర్ధనగ్నంగా కనపడొద్దు, ఆకర్షణీయంగా కనపడి అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలని అనుకోవద్దు. అది దేవభక్తులకు సరిపోయిన విషయం కాదు. అర్థమైందా? ఒక పురుషునికి ఒక్కతే భార్య, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. కాబట్టి ఒక భర్తను కలిగి ఉన్నటువంటి స్త్రీ అద్దం ముందు నిలబడి ఆకర్షణీయంగా రెడీ అవుతున్నప్పుడు హృదయంలో కొంత చెడు ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ నాకు తెలుసు, భర్త రెడీగా అన్నాడు, మ్యారేజ్కి పోదాం రెడీగా అన్నాడు. స్పెషల్ బట్టలు ఏం కట్టుకోవాలా, ఉన్నట్టు రెడీ అయ్యి బయలుదేరింది. భర్త అన్నాడు, మనం పెళ్ళికి పోతున్నాం, సావుకు కాదు అన్నాడు. పెళ్ళికే నేను కూడా రెడీ అయింది, పదా అంది. ఈ అవతారంతో చూస్తే అవతరాలు దడుచుకుంటారు, ఏంది సరైన చీర కట్టుకోలేదు, మంచిగా రెడీ కాలేదు, ముస్తాబ్ అవ్వలేదు కానీ అన్నాడు. భార్య అంది, ఎవడి కోసం రెడీ కావాలి అని. ఎవడి కోసం రెడీ కావాలి? నా భర్తవు నువ్వు. నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని, నేను అందంగా కనపడాల్సింది నీకు. అర్థమైందా? అంతేగాని దారిని పోయే ప్రతి ఒక్కడికి కాదు. పరపురుషుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను ఇలానే ఉంటా.
నీ ఎదుట ఉన్నప్పుడు చెప్పు, నువ్వు ఎలా రెడీగా అమ్మంటే అలాగా అవుతా, ఎందుకంటే నీ భార్యను గనుక నిన్ను సంతోషపెట్టాల్సిన బాధ్యత నాకుంది గనుక అలా సిద్ధపడతా అంది భార్య. ఆ తర్వాత ఆ భర్త చర్చికి వచ్చాడు. నెక్స్ట్ సండే చర్చికి వచ్చాడు. ఎందుకంటే అదొక పరిపూర్ణమైన మెట్టు. ఎవడెవడుకో నేను ఎందుకు ఆకర్షణీయంగా కనపడాలి, నా భర్తవు నువ్వు, నీ కళ్ళ నేను ఆకర్షించాలి. కానీ లేడీస్ చూడండి రివర్స్. భర్త ముందు కొరివిదేయాల్లాగా ఉంటారు. ఏమనుకోవాకండి, మిమ్మల్ని గాలిలే ఉండేవాళ్ళని చెప్తున్నాను నేను. భర్త ముందు ఎలా తయారవుతారు, చండాలంగా అవతారాలన్నీ అక్కడే చూపిస్తారు. జుట్టు ముళ్ళేసి దరిద్రపు అవతారాలన్నీ, ఇక పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి అది వికారంగా తిరుగుతూ ఉంటారు. కానీ బయటికి పోయేటప్పుడు చూడండి, బజార్లు బగిలిపోయేటట్టు రెడీ అవుతారు. తప్పు. పరపురుషుడు నిన్ను చూసి మోహించాలన్న ఆలోచన ఒక స్త్రీకి రావద్దు. పరస్త్రీ నన్ను చూసి మోహించాలన్న ఆలోచన పురుషుడికి రావద్దు. పురుషుడా, నీవు నీ భార్య విషయంలో, స్త్రీ నీవు నీ భర్త విషయంలో. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? కానీ స్త్రీలు చాలా వరకు రివర్స్. కాబట్టి ఆ అధికమైన అలంకరణ ఒకటి మనకి నిషేధించబడింది. అది నేను మీకు రిఫరెన్స్ చూపించా. ప్రశ్నలు వస్తున్నాయి, చెబుతాలే. ప్రశ్నల కార్యక్రమం స్టార్ట్ అయిందంటే ఇంకొక దిగదు. ఈసారి ఇంకేదన్నా డౌట్ ఉంటే ఈసారి ఎదురుగానే చెప్తాను. ప్రస్తుతానికి ఈ విషయం చెప్తాను. కాబట్టి మనకి ఏవి నిషేధాలో వాటిని కొంచెం చూసుకోవాలి. మనం ఏవి కంట్రోల్ చేసుకోమన్నాడో వాటిని కంట్రోల్ చేసుకోవాలి. సింపుల్గా తల్లి ఒకటే చెప్తున్నాను నేను, ఒక ఆడ మనిషికైనా మగవాడికైనా, నువ్వు నగలు పెడతావో, నువ్వు చమకాయించే డ్రెస్సులు వేస్తావో, ఏమేస్తావో నాకు తెలియదు. ఒక్కటే నీకు చెప్పే సలహా, నువ్వు విశ్వాసివైనా, పరిశుద్ధుడు పరిచారకురాలివైనా, సేవకురాలివైనా, నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో, ఐబ్రోసులు చేయించుకుంటావో, లేకపోతే నువ్వే నేర్చుకొని రోజు చేసుకుంటావో, నువ్వు ఏ వేషాలు వేస్తావో నాకు తెలియదు. నేను ఒక్కటే ఒక మాట చెప్తాను, నిన్ను చూసినప్పుడు ఈమె దేవుని మనిషి, ఈమె భక్తి కలిగిన స్త్రీ అని అవతలి వాళ్ళు అనుకునేటట్టు నువ్వు ఉండాలి అనేది మాత్రం దేవుని వాక్యం. పురుషుడా, నిన్ను కూడా చూసినప్పుడు ఇదిగో దేవుని సంబంధి అనుకునేటట్టు నువ్వు ఉండాలి. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. అది అలంకరణ కావాలి, కానీ దుష్క్రియలు చేస్తా పైకి ఎంత సోకు చేసుకున్నా ఒట్టిదే అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు శుభ్రంగా కనపడాలి, ఉన్నంతలో శుభ్రంగానే ఉండాలి, అది తప్పేం కాదు. కానీ ఆకర్షణీయంగా కనపడాలని మీరు వేసేటువంటి పొరపాటు అడుగులు ఏవైనా ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. మరి ఇప్పుడు